ఇల్లు ఎట్లుంది, ఇంట్లో ఎట్లుంది అనే విషయాన్ని తులసి కోట చెప్తుందంట. అంటే తులసి చెట్టు ఎంత మంచిగా ఉంటే ఆ ఇల్లు అంత మంచిగా ఉన్నట్టు లెక్క. మా గృహప్రవేశంకి మా నాన్న ఒక తులసి కోట తెచ్చిండి, ఇట్లాంటిదే పాలరాతిది. అయితే అది బ్యాడ్ లక్ ఏంటంటే ఒకసారి వర్షానికి పడింది, అదేం పగలలేదు. ఇంకా మళ్ళీ తీసి ఎప్పట్లాగా పెట్టినాం. మావాడు ఏం చేసిండంటే ఒక టైర్ తీసుకొని మిద్దె పై నుంచి విసిరిండు. అది బలంగా వచ్చి తాకేసరికి మొత్తం పగిలిపోయింది. ఇంకా అయినా పగిలిపోయింది మొత్తం తీసేసి నేను అట్లే పెట్టుకుంటే కొంతమంది చూసిన వాళ్ళు అన్నారు అట్లా పెట్టొద్దు, మంచిది కాదు అని. ఇంకెట్లా శ్రావణం కార్తీక మాసం వస్తుంది కదా, ఇంకా అట్లా ఉంచొద్దులే అని చెప్పి నేను నైట్ అయితే తులసి కోటలు అమ్మే దగ్గరికి వెళ్ళినాం. ధరలు కూడా రీజనబుల్లే అనిపించింది. ఇంకా నేను సైజుని బట్టి తీసుకోవాలి అని ఎల్లో తీసుకుందాం అనుకున్నా, కానీ పాలరాతిదే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ ఇట్లా చూస్తున్నా. దీపం పెట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలి. ఇంకా మనం ఏది కొన్నా ఒక పట్టాన వాళ్ళని సతాయించందే తీసుకోం కదా. ఇంకా నేను ఇట్లా పూల మొక్కలు కూడా తీసుకుందామని చూసిన, కాకపోతే మా ఇంటి దగ్గర మేకలు అస్సలు ఉంచవు. ఇంకా ఇక్కడే నేను లాస్ట్ ఇయర్ చామంతి మొక్కలు తీసుకుపోతే ఇక్కడ పూసిన పువ్వులే లాస్ట్, కాకపోతే చెట్టు బాగా పెరిగింది కానీ ఒక్క పువ్వు కూడా పూయలేదు. ఇంక ఇయర్ అయితే అన్నీ కట్ చేసి పడేసిన. ఇంకా వాటి మీద హోప్స్ ఏం లేవు. గులాబీ తీసుకుందామని, కలర్ వైట్ అయితే బాగుండు, పింక్ ఉంది ఆల్రెడీ అని చెప్పి నేను వైట్ సెలెక్షన్ చేసుకున్నా. నేను పైన గార్డెనింగ్ చేసుకుందాము కొన్ని కూరగాయల మొక్కల్ని అని చూద్దాం ప్లాన్ ఎంతవరకు వస్తుందో. ఇంకా నాకు పెంచడానికి ఇబ్బంది ఏం లేదు, కాకపోతే కంపోస్ట్కి నాకు ఇబ్బంది. చూడండి పువ్వులన్నీ నైట్ పూట నవ్వుతున్న చందమామల్లాగా ఉన్నాయి కదా. ఇన్ని చెప్తున్నా తులసికోట ప్రైస్ చెప్పలే కదా, జస్ట్ 750. నాకైతే ఒక 2000 అట్లా ఉంటుందేమో అనిపించింది. ఇంకా 750. ఇంక ఈ పూల మొక్కలు 2-3 రకాలు తీసుకున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.